సార్ సిజేఐ ఉపరాష్ట్రపతి వింత వ్యాఖ్యలు కోర్టులు టెర్రరిజం రాజ్యాంగం అపసారం ఏంటి అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ చాలాసార్లు తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనకు తెలుసు. సిజేఐ బిఆర్ గవాయ్, జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన నవంబర్ వరకు ఉంటారు. వీళ్ళిద్దరు ఈ మధ్య చేసిన ముఖ్యమైన వ్యాఖ్యలు రెండు రకాలు. మొన్న ఎమర్జెన్సీ దినోత్సవం అది ఆ సమయంలో అంబేద్కర్కి సంబంధించిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్ట్రపతి అంతకుముందు మాట్లాడారు, సుప్రీంకోర్టును సవాల్ చేస్తూ చాలా మాట్లాడారు, రాష్ట్రాలు వీళ్ళందరినీ కూడా చేస్తూ. ఆయన ఏమంటున్నారంటే రాజ్యాంగ పీఠికను మార్చకూడదు ఎట్టి పరిస్థితుల్లో, కానీ ఎమర్జెన్సీలో రాజ్యాంగ పీఠికను మార్చి లౌకిక తత్వము తర్వాత సోషలిజం సామ్యవాదం అన్న పదాలు పెట్టారు. ఇది దైవాపచారం లాంటిది, స్కెరిలేజ్ లాంటిది అని ఒక పెద్ద కామెంటు. సార్ అది ఎప్పుడు సార్ మార్చారు? 1976లో 77లో జనతా ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఓడించారు, వాళ్ళు మళ్ళీ కొత్త రాజ్యాంగం తెచ్చారు, అప్పుడు కూడా దాన్ని ఏం మార్చలేదు. తర్వాత వాజ్పేయి, మోదీ కూడా 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు కదా సార్. అంటే వీళ్ళందరూ దైవాపచారం తెచ్చారు. ఉపరాష్ట్రపతి భారత రాజ్యాంగంలో చాలా చోట్ల లౌకిక స్ఫూర్తి 20వ అధికరణం నుంచి 26వ అధికరణం వరకు అన్ని మతాలు ఒకటే, ప్రతి ఒక్క మత విశ్వాసాలను గౌరవించాలి, భావ ప్రకటన ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దాంట్లో లౌకిక స్ఫూర్తి రాజ్యాంగంలో ఉంది కాబట్టి దాన్ని ప్రతిబింబించే విధంగా పీఠికలో పెట్టారు. ఇక సామ్యవాదము, ఆర్థిక సామాజిక సమత అన్న భావాలు స్వతంత్ర పోరాటం నాడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. భారతదేశానికి ఎవరిని సగటు మనిషిని అందరూ ఒకటే కదండి అంటారు. అది అందరూ ఒకటే అని సమానత భావన ఈ దేశంలో ఉంది అది. కాబట్టి అటువంటి అప్పుడు ఉపరాష్ట్రపతి వచ్చే దైవ దూషణ లాంటిది, అది అపచారం లాంటిది అని చెప్పడం, అది ఆయన అంటే పార్లమెంట్ని అగౌరవపరుస్తున్నారా? ఇప్పటివరకు ప్రధానమంత్రులుగా ఉన్నవాళ్ళు, రాజ్యాంగ నిపుణులుగా వాళ్ళకి ఎవరికి తెలియదా? మీకు నచ్చకపోతే ఇప్పుడు ఉదాహరణకు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబ్లే ఈ మాటలు తీసేయాలి, మన ధర్మాన్ని తెచ్చిపెట్టాలి అని ఆయన చెప్తున్నాడు. మన ధర్మం చాలా బాధపడ్డారు అనేక మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అసలు ఇంత భారతదేశంలో ఈయన అది కూడా అన్నాడు జగదీప్ ధంకర్, ఏ విధంగానూ భారత రాజ్యాంగం సనాతన ధర్మాన్ని ప్రతిబింబించడం లేదు. అబ్సల్యూట్లీ కరెక్ట్. సనాతన ధర్మాన్ని కాదు, ఆధునిక ప్రజాస్వామ్య ధర్మాన్ని భారత రాజ్యాంగం ప్రతిబింబిస్తుంది. సనాతన ధర్మాన్ని ప్రతిబింబించాలనుకుంటే రాజ్యాంగం ఎందుకు? మన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు షరాయిత్ పెట్టుకున్నట్టుగా మనం కూడా మన ధర్మశాస్త్రాన్ని పెట్టుకునే వాళ్ళం కదా. కాబట్టి ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ అజెండాతో మాట్లాడుతున్నారు అనేది కూడా చాలా సమస్య. దీనికి ఉపరాష్ట్రపతి లాంటి రాజ్యాంగ పదవి, అలంకారప్రాయమైన పదవిలో ఉన్న వ్యక్తిని సాధనంగా చేసుకొని పదే చెప్పించటము, దాన్ని అధికార వ్యవస్థ ఆమోదించటము లేదా అనుమతించడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటిది. అంటే ఒక విధంగా పదవులను కూడా సవాల్ చేయాల్సి వస్తుంది కదా. తర్వాత ఇంకా రెండోది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్. ఈయన చాలా దళిత నేపథ్యం, వాళ్ళ నాన్న రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకుడు గవాయ్, ఇదంతా ఉంది కరెక్టే. కానీ ఈ మధ్య ఆయన మాట్లాడుతున్నవి కొన్ని చూస్తే ఆయన న్యాయము ఇవన్నీ కూడా మాట్లాడారు. ఈ ఆధునిక రాజ్యాంగం ఉన్నందుకే నేను ప్రధాన న్యాయమూర్తిని అయ్యానని కూడా ఆయన అన్నారు. మోదీ గారు ప్రధాని అయ్యాడన్నా, నేను ప్రధాన న్యాయమూర్తిని అయ్యానన్నా, భారతదేశంలో సనాతన ధర్మం ప్రకారం వీళ్ళు అయ్యేవాళ్ళండి. కాలేకపోయానని ఆయనే చెప్తున్నారు. కానీ ఆయన కూడా ఏం మాట్లాడుతున్నారు? జ్యుడిషియల్ యాక్టివిజం, క్రియాశీల న్యాయ వ్యవస్థ క్రియాశీలత అనేది ప్రభుత్వాలను, కార్యనిర్వాహక వర్గాన్ని సవాల్ చేస్తూ ఉంది, ఛాలెంజ్ అవుతుంది అని కూడా జగదీప్ ధంకర్ చాలాసార్లు మాట్లాడారు. దీని మీద కాదు, రాజ్యాంగం ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చింది, రాజ్యాంగం అత్యున్నతం అన్న తర్వాత సిజేఐ గారు ఏమంటున్నారంటే మొన్న ఆయన కూడా జ్యుడిషియల్ యాక్టివిజం షుడ్ నాట్ బికమ్ జ్యుడిషియల్ టెర్రరిజం. వాట్ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే భారత ప్రధాన న్యాయమూర్తి న్యాయ వ్యవస్థ టెర్రరిజం గురించి మాట్లాడడం అనేది ఏ విధంగా అసలు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఇంకెవరన్నా మాట్లాడితే అది వేరే విషయం. కానీ మొన్నేమో ఇంకొక ఆయన కూడా కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఆయన జస్టిస్ సూర్యకాంత్, ఆయన జ్యుడిషియల్ టెర్రరిజం అన్నాడు, ఈయన జ్యుడిషియల్ టెర్రరిజం అంటున్నారు. ఎందుకు అంటున్నారు వీళ్ళు? ఎవరు టెర్రరైజ్ చేస్తున్నారు న్యాయ వ్యవస్థను? నిజానికి ఏదో టెర్రరిజం పనిచేస్తుందా? ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా, దేశాలన్నీ కూడా టెర్రరిజం మీద యుద్ధం, టెర్రరిజం ఎదుర్కోవటం లాంటివి చెప్తున్నారు కదా. సో న్యాయ వ్యవస్థ టెర్రరిజం లాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? అది కూడా భారత ప్రధాన న్యాయమూర్తి నోట. ఇంకా రెండోది, కాశ్మీర్ 370 అధికరణం
రాజ్యాంగంలో ఉండడానికి వీల్లేదు. అంబేద్కర్ ఒకటే రాజ్యాంగం కోరుకున్నాడు, కానీ 370 పెట్టడం ద్వారా మనం అంబేద్కర్ లక్ష్యాలను తోసిపుచ్చామని అది కూడా సిజిఐ గవాయి చెప్తున్నారు. వాళ్ళ ముందు కేసు ఉంది, కేసు ఉన్నది, దాని మీద ఏదైనా చెప్పవచ్చు. కానీ ప్రధాన న్యాయమూర్తి ఒక రాజకీయ అంశం మీద ఇలా మాట్లాడడం అంటే ఇవి బయట మాట్లాడిన విషయాలు. కాబట్టి నేను చెప్తున్నా, తీర్పులో భాగమైన అంశాలు ధర్మాసనం మీద చేసిన వ్యాఖ్యలు కాదు సార్. ఇవి సగటు పౌరులను, ఆలోచన పరులను ఆందోళన పరుస్తున్నాయి. కాబట్టి టెర్రరిజం వద్దు అని. ఏ తర్వాత ఎవరు టెర్రరిజం ఉండాలని కోరుకోరు కదా. సనాతన టెర్రరిజం వద్దు, లేకపోతే రాజకీయమైన ఇంకో విధమైన టెర్రరిజం కూడా వద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలపల్లి. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.